మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తంతు, లా అండ్ ఆర్డర్ తంతు, పోలీసుల తంతు. ఇవాళ ఈ రోజున అమరావతి ఏదో బద్దలైపోయిందని చెప్పని చాలా ఛానల్స్కి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ వీడియోస్ చేసుకుంటున్నారు. ఏం బద్దలైంది? 2015లో టెండర్లు పిలిచి 2018కి స్లాబులు అయిపోయినటువంటి గోడలు కట్టేసేసి కిటికీలు పెట్టేసినటువంటి బిల్డింగుల్ని, అంటే అదొక 4 ఏళ్ళు, ఇదొక 2 ఏళ్ళు, 6 సంవత్సరాలు ఒక అపార్ట్మెంటు, 9 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టి 6 సంవత్సరాలు ఎమ్మెల్యే క్వార్టర్స్, భూమి బద్దలైపోయింది 3500. ఒక ఎమ్మెల్యే ఎవడన్నా ఉంటాడా? చూద్దాం రేపు సెషన్కి ఎవడుంటాడో. ఇవాళ హ్యాండ్ ఓవర్ చేస్తానంటున్నారు కదా, రేపు సెషన్ నుంచి ఆ ఎమ్మెల్యే క్వార్టర్లో ఎవడుంటాడు? చివరికి ఖచ్చితంగా దాంట్లో జరిగేది ఏంటంటే, అయితే గన్మెన్ని డ్రైవర్ని పడుకోబెడతారు, వీళ్ళేమో హోటల్లో ఉండి ఎమ్మెల్యేలు, లేదా అసాంఘిక కార్యక్రమాలకి ఎమ్మెల్యేతో ఉండేవాళ్ళు వాడుకుంటూ ఉంటారు. చూస్తాం, అది చూస్తాం. 6 సంవత్సరాలు కట్టి దాన్ని ఏదో గొప్పగా చెబుతున్నారు. స్టీల్ బ్రిడ్జ్ అంటే దారి, సీడ్ యాక్సెస్ రోడ్డుకి మీరు ఎన్నేళ్ళైంది అమరావతిని ఇది రాజధాని అని చెప్పి? అది గొప్ప పనితనం చేసినట్టు మాట్లాడతారు. మొత్తం దోచుకుంటూ ఈ రాష్ట్రాన్ని, అమరావతిలో ఇంకొకటే కాదు, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడతో 2వ ఫేజ్ కూడా చాలదంట, 3వ ఫేజ్ కూడా కావాలంట. ఎందుకు కావాలంటే కంటిగ్యూస్గా ఒకే చోట భూమి లేదంట. ఒకే చోట భూమి లేదు, అక్కడక్కడ ఉంది. కాబట్టి మేము ఎవరికైనా అమ్మాలన్నా కూడా మా దగ్గర భూమి లేదు కాబట్టి, అంటే వ్యాపారం కోసం రైతుల్ని కాల్చుకు తింటారు. అమరావతి ప్రాంతంలో ఏ రైతు పట్లన్నా మీకు సానుభూతి ఉందా? ఒరిజినల్ అమరావతి, శివయ్య గుడి ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో సాగునీళ్ళకి అవకాశం లేదు. అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నట్లు శనున్నట్టుగా ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి నీళ్లుండవు. పక్కన నది ఉంటుంది, వర్షం ఆధారం, ఎరువులు లేవు, ఎరువులు ఇచ్చే నాదుడు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు. వాళ్ళ పొలాలు మాత్రం కావాలి, సాగుకు మాత్రం కావాల్సినవి ఏమేవో. ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అయ్యా కొంచెం బుద్ధి తెచ్చుకుని ఈ సోకు మాటలు, సొల్లు మాటలు, ఆడితో భజన, ఏళ్లతో భజన, కాకీల భజన, ఈ భజన ఆపి ఈ రాష్ట్రంలో రైతాంగానికి పడుతున్నటువంటి నీళ్ల ఇబ్బంది, కృష్ణా డెల్టాలో జరుగుతున్నటువంటి నీళ్ల ఇబ్బంది, లేదా నీళ్ల అవకాశం లేదు, సాగునీళ్ళ అవకాశం లేని వర్షాధారంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎరువులు అవి కూడా అందించమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. సాధారణంగా మనకి డైనోసార్లు అంతరించిపోతున్నటువంటి జంతువులంట, చాలా కళలు కూడా అంతరించిపోతున్నాయి. హస్తకళలు కానీ, లేకపోతే రకరకాల వినోదాత్మకమైనటువంటి ప్రజల్ని వినోదపరిచేటువంటి కళలు కానీ అంతరించిపోతున్నాయి. ప్రజలకు మనకు కనపడిన పరిస్థితిలో, ఆ స్థితిలో ఇవాళ ఎక్కడో డైనోసార్ అవశేషాలు కనుగొన్నట్టుగా ఈ మధ్య మనకు బెజవాడలో ఈ పిట్టల ధరలు ఎక్కడ మనకు కనపడకుండా పోయినటువంటి పరిస్థితి. ఆ కళ ఎక్కడ లేదు, అంతరించిపోయింది. మొన్నే పిట్టల ధర, ఆ చాతుర్యాన్ని, పిట్టల ధర కళని బెజవాడలో కనుగొన్నారు. ఆ పిట్టల ధర మనకి ఏతావాత అతను ఏంటి అంటే అదములలో శ్రేష్ఠుడు, అదములలో శ్రేష్ఠుడు. ఆయన సభ్యత సంస్కారహీనం. ఆయన మాటలకి, ఆయన పిచ్చి ప్రేలాపలకి నేను ఆయన వారిని ఒకటే అడుగుతున్నా. పేర్ని నాని అనేవాడు గోడౌన్లు కట్టి అద్దెకిచ్చి అద్దె ద్వారా జీవిద్దామని మాత్రమే గోడౌన్లు కట్టుకున్నాను, 2 గోడౌన్లు. ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను. ఈ అధమ శ్రేష్ఠుడికి కూడా చెప్తున్నాను, ఈ అధమ శ్రేష్ఠుడికి కూడా చెప్తున్నాను. ఏమనంటే అద్దె కోసం కట్టుకున్నాను, నా దగ్గర పనిచేసేటువంటి మనుషులు దాంట్లో స్టాక్ తగ్గింది అని చెప్పని వచ్చి చెప్తున్నారు. మీరు ఇన్స్పెక్షన్ చేసి సాంకేతికంగా నాకు బాధ్యత లేనప్పటికీ నైతికంగా 15 ఏళ్ళు ఎమ్మెల్యే చేసినోడిని, మంత్రి చేసినోడిని, నైతికంగా
ఆ తప్పునంటే నా కింద పనిచేసిన మనుషుల యొక్క తప్పుని నేను భరించి పెనాల్టీతో సహా చెల్లిస్తాను అని చెప్పాను. నేను చెప్పాను డిపార్ట్మెంట్. చెప్పిన 10 రోజులకి మా మీద కేసు కట్టారు, నా భార్య మీద, నా మీద. కనీసం ఇంట్లో ఆడవాళ్ళని కూడా మర్యాదగా పలకలేనటువంటి సంస్కారహీనమైనటువంటి అధమశ్రేష్ఠుడు. సాటి వారి ఇంట్లో ఆడవాళ్ళని కూడా, ఆడపడుచులను కూడా సంస్కారవంతంగా ఉచ్చరించలేనటువంటి అధమశ్రేష్ఠుడికి చెప్తున్నా. ఎవడో మావయ్య గడికి నేను మా ఆవిడని తీసుకెళ్లి కాళ్ళ మీద పడి మావయ్య మావయ్య అని 50 కోట్లు కట్టానని చెప్తున్నాగా. అతనికి నీకు చెప్తున్నా, ఆ మావయ్య గడికి చెప్తున్నా. ఆ మావయ్య చంద్రబాబు అయితే, లోకేష్ అయితే, ఇంకెవడన్నా మా ఊరు మంత్రి, నీ ఇష్టం. నువ్వు చెప్పేటువంటి ఆ మావయ్య గడికి కూడా చెప్తున్నా. ఎవడైతే నీకు చెప్పాడంటున్నావు కదా, ఆ మావయ్య గడికి కూడా చెప్తున్నా. మీరు మనిషి జన్మెత్తితే, మీకు దేవుడు సిగ్గు అనేది పెడితే ఛాలెంజ్ చేస్తా. నేను నా శ్రీమతి కలిసి మీ ఇళ్ళకి వచ్చి, ఎవడా మామయ్య గారి ఇంటికి వచ్చి ఒక్క ఫోటో, మేము వచ్చినప్పుడు మీ ఇంట్లో సీసీటీవీలు ఉంటాయిగా అందరి ఇళ్లలో, ఆ మామయ్య ఒకవేళ చంద్రబాబు అయితే, చంద్రబాబు ఇంటూ ఉండవా? చీమ చిట్టుకుమన్నా అన్ని రికార్డ్ అవుతాయి కదా. సీసీటీవీ ఫోటో బయట పెట్టండి. ఎందుకు నా మీద జాలి దయ్యా? ఈ తప్పుడు మాటలు ఎందుకు? ఛాలెంజ్ చేస్తున్నా. ఆ మామయ్య గాడి ఎవడ మామయ్య ఆ మామయ్య గాడికి కూడా చెప్తున్నా. నీకు ఎవడ చెప్పాడు? ఆ మామయ్య గాడికి, ఈ అధమశ్రేష్ఠుడికి కూడా చెప్తున్నా. మీకు చేతనైతే, చావుంటే, దమ్ముంటే, నిజంగా మీరు నీతి జాతి గలవాళ్ళైతే మా ఇద్దరు వీడియోలు, నేను నా భార్య వచ్చి ఎవడింటికి వచ్చామో ఆడింటికి ఆ వీడియోలు బయట పెట్టండి, ఫోటో అన్న బయట పెట్టండి. సిగ్గు శరం లేకుండా నోటుకు వచ్చింది మాట్లాడటం, సంస్కారం లేకుండా. జగన్ గారు కనబడితే టపామని కాళ్ళ మీద పడతారు. సార్ మాకు ఎదో సార్, మాకు నాయకుడు కాదు సార్, మేము అక్కడ బతుకుతున్నా